గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది. జీవీఎంసీ పరిధిలోని 97 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 రాజ్యసభ సభ్యుడు, 3 ఎమ్మెల్సీలు ఓటింగ్లో పాల్గొననున్నారు. జీవీఎంసీ మేయర్గా 96వ వార్డ్ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పేరు ఖరారైంది. టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ శ్రీనివాసరావుకు బీఫామ్ అందజేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు విశాఖ మేయర్ ఎన్నికకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ ఎన్నికలకి సంబంధించి వైసీపీ పాల్గొంటుందా? ప్రజెంట్ అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విశాఖ మేయర్ వైసీపీ నుండి ఎన్నికైనటువంటి గొలగాని వెంకటకుమారిని అవిశ్వాస తీర్మానం పెట్టి దించేసిన తర్వాత విశాఖ కొత్త మేయర్ ఎవరనే చర్చ నిన్నటి వరకు కొనసాగింది. అయితే నిన్న సాయంత్రం పీలా శ్రీనివాసరావును విశాఖ కొత్త మేయర్గా ఎన్నుకుంటూ అటు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ బీఫామ్ కూడా పీలా శ్రీనివాస్కు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఇప్పటికే మయూరి అశోక్ రిటర్నింగ్ అధికారిగా విశాఖ జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఐడి కార్డు చూపించి మాత్రమే లోపలికి వెళ్ళాలి. అయితే మొత్తం 97 మంది కార్పొరేటర్లతో పాటుగా 2 ఎంపీలు, 1 రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు, మొత్తం అంతా వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో హోదాలో ఓటింగ్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. అయితే 97 మంది కార్పొరేటర్లు ఉన్నా కూడా ఇప్పటి వరకు వైసీపీ ఇందులో పాల్గొంటుందా లేదనేది సమాచారం అయితే లేదు. ఎందుకంటే 30 మంది కార్పొరేటర్లు వైసీపీకి అయితే ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళు మేయర్ ఎన్నికకు సంబంధించి పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. కోరం ఉంది కాబట్టి, కావాల్సిన ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఒకవేళ వైసీపీ పాల్గొనకపోయినా ఖచ్చితంగా మేయర్ ఎన్నిక అనేది లాంఛన ప్రాయమే కావడంతో వైసీపీ వస్తుందా లేదనేది అర్థం కానటువంటి పరిస్థితి. కాకపోతే మేయర్ని ఎన్నుకున్నా, స్పీకర్ని ఎన్నుకున్నా, ఇతర ముఖ్యమైనటువంటి పదవులకు సంబంధించి ఎన్నిక జరిగినప్పుడు అటు ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం ఎట్లానే ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా హాజరవ్వాల్సినటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విశాఖ మేయర్ పదవికి సంబంధించి వైసీపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు పాల్గొంటారా లేదా, ఒకవేళ పాల్గొంటే ఎంతమంది పాల్గొంటారనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం, కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు స్వయంగా, అంటే పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళే స్వయంగా మేయర్ ఎన్నికలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉన్నటువంటి 9 నెలల పాటు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అంటే వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, నిధులు ఉండాలన్నా కూడా ఖచ్చితంగా కొంతవరకు కలిసి వెళ్ళాలి. ఆ మేయర్ ఎన్నిక నుంచే ఇది దానికి ఒక నాంది పలకాలనే ఆలోచన చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇప్పటికే జీవీఎంసీ కౌన్సిల్లో అన్ని ఏర్పాట్లు జరిగాయి. పీలా శ్రీనివాస్ సంబంధించి మొత్తం మేయర్గా ప్రకటించినటువంటి నేపథ్యంలో మొత్తం ఒక హడావుడి వాతావరణం అయితే ఉంది. మరొక 2 గంటల్లో ఉదయం 11 గంటలకు ఆ మేయర్ ఎన్నిక అనేది కొనసాగుతుంది. ఇప్పటికే టీడీపీ బీఫామ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం ఎక్స్ అఫీషియో సభ్యులు, అదేవిధంగా ఈ ముఖ్యంగా చూస్తే కార్పొరేటర్ల అందరితోనూ ఇక్కడ జిల్లా కలెక్టర్ వీళ్ళతో ఓటింగ్ అయితే పాల్గొని మేయర్ ఎన్నికైతే చేతులెత్తించే అవకాశం అయితే ఉంది. మొత్తానికి చూస్తే విశాఖ మేయర్ పీఠానికి సంబంధించి ఈ నెల 19వ తేదీన వైసీపీకి ఉన్నటువంటి మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి దించేసిన తర్వాత ఈరోజు కొత్త మేయర్ని అయితే ఎన్నుకుంటున్నారు. అయితే 24వ తేదీ ఇంచుమించుగా డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ని కూడా దించేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే డిప్యూటీ మేయర్ ఏ పార్టీకి వస్తుంది అనేది ఇప్పుడు సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే బీజేపీ, అదేవిధంగా ముఖ్యంగా జనసేన పార్టీలకు సంబంధించినటువంటి 2 పార్టీలకి కార్పొరేటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో మెజారిటీ దాదాపుగా 12కి పైనే కార్పొరేటర్లు జనసేనకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ జియాని శ్రీధర్ని దించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎవరికి ఇస్తారనేది సందిగ్ధం ఉంది. డిప్యూటీ మేయర్ 2 కూడా ఉంది, సతీష్. అయితే దీనికి సంబంధించి అవిశ్వాస తీర్మానం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఓవరాల్గా చూస్తే విశాఖ మేయర్ పదవిని టీడీపీ అయితే కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో మరొక 2 గంటల్లో కొత్త మేయర్ అధిష్టానాన్ని ఎక్కి మొత్తానికి పీఠాన్ని సొంతం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త మేయర్ పరిపాలనలో మరి విశాఖకి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ.